మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో ఫేక్ డాక్యుమెంట్ల విషయం కలకలం రేపింది. ఇక నిజామాబాద్ లో బోర్గం మీ సేవని అడ్డాగా మార్చుకొని ఒక మీ సేవ నిర్వాహకుడు ప్రొఫెసర్ ని 47 లక్షలకి టోకరా వేశాడు. ఇక ఇదే విషయంలో ప్రొఫెసర్ కనకయ్యకు 1 ఎకరం పొలం ఉంది అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 47 లక్షలు ఆయన దగ్గర తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈయనతో పాటు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్వాహకుడు కూడా దీంట్లో భాగస్వామ్యం అయినట్టు తెలుస్తుంది. ప్రొఫెసర్ కనకయ్యని చిలుక సాయిలు, అలాగే మొహమ్మద్ నబీ, అలాగే బండి రవి అనే మీ సేవా నిర్వాహకుడు, ఈ ముగ్గురు కలిసి కూడా ప్రొఫెసర్ ని ఒక ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దీంట్లో భూమి ఇప్పిస్తా అని చెప్పేసి కూడా మోసం చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈ కనకయ్య పోలీసులను ఆశ్రయించారు. ఇక మీ సేవా నిర్వాహకుడు బండి రవి అనే క్యాండిడేట్ పరారీలో ఉన్నాడు. ఇక మిగతా ఇద్దరిని కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళను జైలుకి కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఇక ఈ నిజామాబాద్లో ఈ ఫేక్ డాక్యుమెంట్ల కలకలం రేపిందనే చెప్పవచ్చు. ఇటువంటి భూములు లేని ప్రభుత్వ భూములను చూయించుకుంటా దాన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదే పనిగా పెట్టుకొని ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి లేని డాక్యుమెంట్లను సృష్టించి ఇటువంటి సంఘటనలు చేస్తున్నారు. ఇటువంటి వాటిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ నిర్వాహకుడు హస్తం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇదే విషయం మీద పోలీసులు ఎవరైతే పరారులో ఉన్నారో బండి రవికుమార్ అనే క్యాండిడేట్ గురించి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక ఏకంగా 47 లక్షలు టోకరా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బోర్గంలో ఉన్నాము. ఎవరైతే బండి రవి ఉన్నారో ఆ బండి రవి ఇదే షాప్ లో కూడా 47 లక్షలకు కూడా బేరమైందని చెప్పవచ్చు. ఇదే మీ సేవలో ఈ సెటిల్మెంట్ కూడా జరిగిందని చెప్తున్నారు. బండి రవి మీ సేవా నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఈ విషయం తెలియగానే ఇక మీ సేవను కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక గత 2 రోజుల నుంచి కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగులోకి రాగానే రవి అప్రమత్తమై ఇక షటర్ బంద్ చేసుకొని కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇక గవర్నమెంట్ ఇటువంటి మీ సేవలు లైసెన్సులు ఇస్తే ఇటువంటి క్యాండిడేట్లు మీ సేవని సెటిల్మెంట్లకు అడ్డగా మార్చుకొని ఇటువంటి కార్యకలాపాలకి దారి తీస్తున్నారు.